నమస్తే, వెల్కమ్ టు శ్రీకాంత్ మీడియా. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనౌన్స్ చేశారు. వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. యాత్ర గురించి కసరత్తు జరుగుతుందని, ప్రస్తుతం జిల్లాల పర్యటన ప్రారంభించాను. ఈ ఏడాది చివరి వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉంటాను. వచ్చే ఏడాది యాత్ర ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మాటల యుద్ధం జరుగుతుంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి మరియు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కి మాటల యుద్ధం జరుగుతుంది. అవేంటంటే, తనకు పరిపాలనపై పట్టు రాలేదని బీఆర్ఎస్ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థ అంతా గత ప్రభుత్వం నాటిదే ఉంది కదా, ఆనాడు కోదండరాం తలుపులు బద్దలు కొట్టి అదే పోలీసులను ఈరోజు ఆదేశిస్తే కేటీఆర్ తలుపులు బద్దలు కొట్టరా అని ప్రశ్నించారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదని, దానికి వ్యతిరేకమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో బెట్టింగ్ వ్యవహారం రోజురోజుకి తీవ్రతరం అయిపోతుంది. వివరాల్లోకి వెళ్తే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపైన కూడా మియాపూర్లోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, హీరో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మి, మరో 18 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా కేసు నమోదైంది. ఇదిలా ఉంటే, హైదరాబాద్ మెట్రో ట్రైన్లపై బెట్టింగ్ యాడ్స్ ప్రదర్శితమవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ ఫైర్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, ఇది చూసిన ప్రయాణికులు, నెటిజన్లు సెలబ్రిటీలను ప్రమోషన్ చేస్తున్నారని అరెస్ట్ చేస్తున్నారు. కానీ మరి ఈ మెట్రో రైళ్లపై ప్రదర్శించబడుతున్న యాడ్స్ని ఎవరు గమనించట్లేదా, పోలీసులకు ఇది కనిపించట్లేదా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. వెంటనే వాటిని తొలగించి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే, దర్శనం కోసం టీటీడీ వాళ్లను అడుక్కోవడం ఎందుకంటూ ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు యాదగిరిలో వైటీడీ ఉందని అన్నారు. మనం పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు ఎమ్మెల్యేలను లెటర్లు ఇవ్వమని అడుక్కోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మనకు భద్రాచలంలో రాములవారు లేరా, యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వాములు లేరా అని, రామప్పలో శివాలయాలు లేరా అని ఆయన ప్రశ్నించారు. అలాగే యూకేలో మెగాస్టార్ చిరంజీవికి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు వ్యక్తం చేశారు. నటుడు చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలని చెప్పారు. మీకు లభించిన ఈ గౌరవం యావత్ తెలుగు జాతికి గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలు ఎత్తాలని మరియు తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను మరీ ఇంకా పైకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో వెళ్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మే 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనుండగా 31న హైటెక్స్లో ముగింపు వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. మొత్తంగా 21 ప్రదేశాల్లో 23 టీంలతో ఈవెంట్ నిర్వహించబడుతుందని చెప్పారు. మే 7 నుంచి మే 31 వరకు ఈ పోటీలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. నేటి నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు. నేటి నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కానుంది. 5 నిమిషాలు ఆలస్యమైనా సరే అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. తొలిసారిగా 24 పేజీలు ఉన్న బుక్లెట్ను ఈ పరీక్షలో ఇస్తున్నారు. ఎలాంటి ఆ 24 పేజీలకు మించి ఇంకా ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణ
లో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎస్ఎల్బీసీ టన్నల్ ఘటనలో అధికారులు సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న టన్నెల్ ప్రమాదం జరగగా 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకొని చనిపోయారు. ఒక ఇంజనీరు డెడ్ బాడీ మాత్రమే ఇప్పటికీ లభించింది. పాలకుర్తి ఎమ్మెల్యేకు నిరసన తొలగింది. వివరాల్లోకి వెళ్తే తొర్రూరు మండలంలోని అమ్మపురం పాఠశాలకి మధ్యాహ్నం భోజన సామాగ్రిని సరఫరా చేసేందుకు వెళ్ళిన యశస్విని రెడ్డికి అక్కడి విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. అవేంటంటే మధ్యాహ్నం భోజనం అస్సలు సరిగా తినట్లేదని వాళ్ళు ఆవేదన చెందారు. ఎమ్మెల్యే మాత్రం అవేమి పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్ళిపోయారని సమాచారం. రాష్ట్రంలో వాతావరణం పెను మార్పులు చోటు చేసుకుంటుంది. నిన్న రాత్రి పూర్తిగా ఉదయం ఎండలు దంచి కొడుతుండగా నిన్న రాత్రి మాత్రం దానికి భిన్నంగా వర్షం పడింది. నిర్మల్, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆదిలాబాద్లో ఉరుములతో పాటు ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి వెళ్తే అసెంబ్లీలో హోంమంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. అదేంటంటే ఏపీలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో అవి భర్తీ చేస్తామని వెల్లడించారు. మరియు అలాగే 6,100 ఉద్యోగ నియామకం పూర్తవుతుందని చెప్పారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆమె తెలిపారు. అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోతే రూపాయలు 10 నుంచి 15 లక్షలు కుటుంబానికి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆమె అసెంబ్లీలో వెల్లడించారు. వైఎస్ఆర్ పేరు చెప్తే టీడీపీకి వణుకు పుడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే మాజీ సీఎం వైఎస్ఆర్ ఈ లోకాన్ని విడిచి 16 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆయన పేరు వింటుంటే సీఎం చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుందని వైసీపీ ట్వీట్ చేసింది. ఆ భయంతోనే ఇప్పుడు విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియానికి ఆయన మీదగా ఉన్న పేరుని తీసేశారని ఇవాళ ధర్నా చేస్తున్నట్లు వైసీపీ పేర్కొంది. ప్రధాని మోదీలాగే వరుసగా చంద్రబాబు నాయుడు కూడా 3 సార్లు సీఎం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వివరాల్లోకి వెళ్తే ఇందుకోసం బాబు నాయకత్వంలో మేము పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడే కరెక్ట్ అని ఆయన అన్నారు. బాబు అడుగుజాడల్లో నడిచేందుకు అనుక్షణం సంసిద్ధంగా ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా భారత్ని నక్సల్ రహిత దేశంగా మారుస్తామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్లో 22 మంది నక్సల్స్ని మన సైనికులు అంతం చేశారని, ఈ క్రమంలో నక్సల్ రహిత భారత్ దిశగా మరో అడుగు ముందుకు వేసిందన్నారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చినా నక్సల్స్ మాత్రం మారిపోవట్లేదని, అలాంటి వారిపై జాలి చూపే ప్రసక్తే లేదని అన్నారు. వారిపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని క్షమించబోమని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. అలాగే అది అలా ఉంటే ఛత్తీస్గఢ్లోని ఆండ్రీ అడవుల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లో 30 మంది నక్సలైట్లు మరణించారు. ఈ పోరులో డిఆర్జీ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది మావోలు మరణించారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని సమాచారం. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. భారత ఆర్మీ మరింత శక్తివంతం కానుంది. వివరాల్లోకి వెళ్తే రూపాయలు 7,000 కోట్లతో విలువైన అత్యాధునిక
టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ను కొనుగోలు చేసేందుకు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదం చేసింది. దేశీయంగా తయారు చేయనున్న 307 ATA/GSను భారత్ ఫోర్జ్ అలాగే TASL సంస్థల నుంచి సైన్యం కొనుగోలు చేయనుంది. వీటికి 48 కిలోమీటర్ల మేర పరిధి ఉంటుంది. ట్రక్లపై తరలించే వీటిని మౌంటెడ్ గన్ సిస్టమ్స్ తరహాలో వీటిని తయారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును రాజ్యసభ వెల్లడించింది. ఈ విధంగా ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆ వివరాలు కావాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకు ప్రధాని 38 విదేశీ పర్యటనలు చేశారని, దానికి 258 కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023లో జూన్లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా 22 కోట్లు ఖర్చయినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. భారత పౌరుల భద్రత మరియు గోప్యత కోసం సొంతంగా బ్రౌజర్ని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సేవల నుంచి ఉత్పత్తుల వైపు వెళ్లేందుకు భారత్కు ఇది సదవకాశమని ఆయన అన్నారు. విద్యా సంస్థలు, స్టార్టప్లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఈవెంట్లో. మన ప్రజల సమాచారం విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండాలంటే మనం సొంతగా బ్రౌజర్ అభివృద్ధి చేసుకోవాల్సిందే, దాన్నే వాడుకోవాల్సిందే అని వ్యాఖ్యానించారు ఆయన. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం సరికాదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూకే పార్లమెంటులో హౌస్ ఆఫ్ కామన్స్ పార్లమెంటు సభ్యులు, మంత్రుల నుంచి అవార్డు అందుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి హృదయం ఉప్పొంగిపోయిందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ గౌరవం మరింత శక్తితో నా పనిని కొనసాగించడానికి ప్రేరేపిస్తుందని ఆయన అన్నారు. నా ప్రయాణంలో తోడున్న నా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు అని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. ఆక్రమణదారుల్ని కీర్తిస్తే దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహం కిందికే వస్తుందని అన్నారు. నాగ్పూర్ ఘటనలో కొంతమంది ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు. ఇది న్యూ ఇండియా అని, మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన వారిని పొగిడితే ఒప్పుకోమని ఆయన అన్నారు. దేశంపై దాడి చేసిన వారిని కీర్తించడం సరికాదని హితవు పలికారు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడిలో 85 మంది మరణించినట్లు సమాచారం. అలాగే 2 రోజుల కింద కూడా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా ఈ చనిపోయిన వారిలో ఎక్కువగా పౌరులే ఉండడం గమనార్హం. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియంతో ఇజ్రాయెల్ దాడులతో రెచ్చిపోతుంది. అమెరికాలోని విద్యాశాఖను మూసేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే తాజాగా విద్యాశాఖపై కూడా ఆయన బాంబు పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించింది మనకు తెలిసిందే. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా జింబాబ్వే స్విమ్మర్, పొలిటీషియన్ కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. దీంతో IOC చరిత్రలో తొలిసారి మహిళా అధ్యక్షురాలుగా ఆమె చరిత్ర సృష్టించారు. గ్రీస్లో జరిగిన 144 IOC సెషన్లో
కమిటీ మెంబర్స్ ఆమెను ఎంచుకున్నారు. ఈ సెషన్లో పాల్గొన్న ఐసీసీ చైర్మన్ జైషా ఆమెకు విషెస్ తెలిపారు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా భారత్ గెలిచింది. దీనికి కృతజ్ఞతగా బీసీసీఐ భారత టీంకు భారీ నజరానా ప్రకటించింది. అదేంటంటే 58 కోట్ల నజరానా బహుమతి ప్రకటించింది. ఇది ఆటగాళ్ళకి మరియు స్టాఫ్కి వర్తింపజేస్తుందని ప్రకటించింది. అయితే ఛాంపియన్ ట్రోఫీ గెలిచినందుకు ఐసీసీ ఇచ్చిన బహుమతి 19.5 కోట్లే. కానీ బీసీసీఐ ప్రకటించిన నగదు మాత్రం 58 కోట్లు. అంటే మూడింతలు ఎక్కువ ప్రకటించింది. కాబట్టి ఇది హర్షణీయమనే చెప్పుకోవాలి. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. శ్రీకాంత్ మీడియా.